వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. ఓకే ఉండదు. ఒక 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలిస్తే దాదాపు 600 సంవత్సరాలు నైజాం రాజ్యం 7 తరాల నవాబులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని, అదే రకంగా మహారాష్ట్రలో ఉన్న 9 జిల్లాలను, కర్ణాటకలో ఉన్న 5 జిల్లాలను కూడా పరిపాలించిన సందర్భం ఉన్నది. కాబట్టి నైజాం నిరంకుశ ప్రభుత్వం ప్రజలను అణచివేసి భూశిస్తులు వసూలు చేసి ప్రజల మీద ముక్కుమ్మడి దాడులు చేసి ప్రజల భూమిని వాళ్ళ తాతతండ్రులు ఇచ్చిన భూములను కూడా వాళ్ళే నిర్దాక్షిణంగా ఆక్రమించి ప్రజల భూముల మీద పంటలు చేతికొస్తే ఆ పంటలను కూడా ఆక్రమించిన జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల పేరుతోటి కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేయడం జరిగింది. ఈ ఆంధ్ర మహాసభలలో ప్రముఖ పాత్ర నిర్వహించడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ యోధాన యోధులు కామ్రేడ్ రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూ మొయినుద్దీన్, సాక లైలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందాని, వీళ్ళంతా మహానుభావులు పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో భాగంగా మనం ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిస్తున్న సందర్భంలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా సాయుధ పోరాటం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నది. చాలా ఉన్నత చదువులు చదివిన కామ్రేడ్స్ దాజి శంకర్రావు, కస్తాల రామకృష్ణ శాస్త్రి, గుండా సదాశివ్, ఇంకా అనేక మంది, కామ్రేడ్ బాషెట్టి గంగారాం, పోతుగంటి పోషెట్టి, ఇలాంటి మహానుభావులందరూ కూడా ఈ సాయుధ పోరాటానికి ఈ జిల్లాలో నాయకత్వం వహించడం జరిగింది. వీళ్ళ నాయకత్వంలో దాదాపు మన ఉమ్మడి జిల్లాలో 6 దళాలు పనిచేసినాయి. 6 దళాల్లో ఏదైతే జోడేగఢ్ దళానికి కామ్రేడ్ బాషెట్టి గంగారాం నాయకత్వం వహించడం జరిగింది. కామ్రేడ్ బాషెట్టి గంగారాం, దాజి శంకర్రావు, ఇంకా అనేక మంది కూడా ఈ మహమ్మద్ కాసిం బస్తీలో అటు వేచిడి ప్రాంతంలో కామ్రేడ్ గుండా పోషమల్లు గారి షెల్టర్, కాబట్టి గుండా పోషమల్లు గారు షెల్టర్ ఇవ్వడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్లో నాయకత్వం అంత ఇక్కడనే ఉండేది. తర్వాత పోషమల్లు గారు ఈ మహమ్మద్ కాసిం బస్తీకి వచ్చిన తర్వాత మహమ్మద్ కాసిం బస్తీ కూడా ఈ గుండా పోషమల్లు గారు ఇల్లు ఏదైతుందో అది పోరాటాల కేంద్రమైంది. ఆ పోరాటాల కేంద్రమైన సందర్భంగా అనేక ఎన్నికలు వచ్చినా అనేక ప్రాంతాలలో దాదాపు 80 వరకు కూడా ఆ పోరాటాల వెలువలో ఈ మహమ్మద్ కాసిం బస్తీలో ప్రతి ఇల్లు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మహమ్మద్ కాసిం బస్తీలో ప్రతి ఇల్లులో పార్టీ సభ్యత్వం ఉండేది. కాబట్టి ఇటు శంకర్ సింగ్ కానీ, అటు గెల్లి రాయలింగన్నలో ఫాదర్ కానీ, గెల్లి మల్లయ్య కానీ, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులే. కాబట్టి ఈ రాజకీయ వ్యాపారీకరణ ఎప్పుడైతే మారిందో, సామ్రాజ్యవాదం ఎప్పుడైతే మారిందో, రాజకీయాలలో వ్యాపారీకరణ దృక్పథం, సేవా దృక్పథం పోయి వ్యాపారీకరణ దృక్పథం వచ్చిన తర్వాత, డబ్బులే అక్రమ సంపాదన అనే ధ్యేయంతో వచ్చిన తర్వాత అనేక పార్టీలు ఉట్టుకొచ్చి కమ్యూనిస్టు పార్టీలు ఏదైతే పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాలు చేసినాయో ఆ కమ్యూనిస్టు పార్టీలను నిర్వీర్యం చేసే పద్ధతులలో ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులు కుట్ర కొనసాగిస్తుండ్రు. ఒకసారి ఈ వారం రోజులలో జరిగిన సమస్యను కూడా ఈ సందర్భంగా మనం స్మరించవలసిన అవసరం ఉంది. నేపాల్ రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ముక్కుమడిగా తిరుగుబాటు చేసి మంత్రుల ఇళ్ల మీద దాడులు చేసి విపరీతంగా కొట్టడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్రంలో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓ గందరగోళమైన పరిస్థితుల అంటే బిక్కుమని మంత్రులే ఊరికే పరిస్థితి వచ్చింది. అక్కడి పోలీసు మిలిటరీ కూడా ఏం చేయలేకపోయింది. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా పునరావృతం అవుతుంది, భారతదేశంలో కూడా వస్తుందనే విషయాన్ని, ఎందుకంటే నరేంద్ర మోడీ మతోన్మాద పార్టీ ఆర్ఎస్ఎస్ కనసానులలో పనిచేస్తూ ఈ దేశంలో ఉండే లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతులలో వివరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితంగా పోరాటాలకు సంసిద్ధం కావాలి. కాబట్టి పేదల పెన్నిది కామ్రేడ్ గుండమల్లేష్ గారి నాయకత్వంలో ఏదైతే జరిగినాయో అనేక పోరాటాలు,
కాబట్టి ఆ పోరాటాలను పురికిపుచ్చుకొని ఇటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలలో అసూలు బాసిన అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళ పోరాటాలను వాళ్ళ త్యాగాలను పురికిపుచ్చుకొని మునుముందు కాలంలో పేదల పక్షాన కార్మిక వర్గ పక్షాన రైతుల పక్షాన పోరాటం చేసే నిజాయితీ కలిగిన కమ్యూనిస్టు పార్టీ పక్షాన పోరాటాలలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు మన విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ ఈ వార్డు కామ్రేడ్స్ అందరికీ కూడా పేరు పేరు నా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.